2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంచడానికి, భూగర్భ జలాల సంరక్షణకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో పచ్చదనం కనుమరుగైపోయింది. భూగర్భ జలాల సంరక్షణ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిన్నర కిందట ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మళ్ళీ పర్యావరణ హిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ఉంది. జల సంరక్షణ పనులను వేగవంతం చేసింది. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయదుర్గంలో జల సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ అనంతపురం జిల్లా నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో 14-19 మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పంట కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అందులో 6 లక్షల పంట కుంటల నిర్మాణం ఒక్క అనంతపురం జిల్లాలోనే చేశాం. అది ఈ జిల్లా గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారికి జిల్లా పైన ఉండే ప్రత్యేకమైన అభిమానం. ఏడాదిన్నర కిందటి నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. ఒక్క ఉపాధి హామీ నిధులను వినియోగించే అంటే దాదాపు 213 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో జల సంరక్షణ కోసం ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టాం. 30,000కు పైగా నీటి సంరక్షణ స్ట్రక్చర్స్ను నిర్మించాం. దాని ద్వారా ఈరోజు జిల్లాలో 10.56 మీటర్ల లోతులో భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్కటే, వర్షాకాలంలో 5 మీటర్ల లోతులోనే నీరుండాలా, ఎండాకాలం అయితే 8 మీటర్ల లోతులోనే నీరు లభ్యం కావాలనే ఆయన ఆశయానికి అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రశంసించడం, మన్ కీ బాత్ తనకు అత్యంత ఇష్టమైన ఆ కార్యక్రమం 2026 సంవత్సరంలో తొలి కార్యక్రమంగా దాదాపు 300 మన్ కీ బాత్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిన ఈ ఏడాదికి ఇదే తొలి మన్ కీ బాత్. ఆ ప్రసిద్ధ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జల సంరక్షణను అట్లాగే రాయదుర్గం నగరవనాన్ని ప్రశంసించడం నిజంగా మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అనంతపురం జిల్లా ప్రజల పక్షాన అట్లాగే కూటమి పార్టీల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనమున్న ఈ నగరవనం 14-19 మధ్యకాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 7,50,000 పైచిలకు మొక్కలను నాటాం. ఆ సందర్భాల్లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడికి స్వయంగా రావడం, ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ చూడడం వల్ల ఆయన ప్రత్యేకంగా రాయదుర్గానికి అప్పట్లో నా విజ్ఞప్తి మేరకు ఈ నగరవనాన్ని మంజూరు చేశారు. ఇది 50 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. జల సంరక్షణ కార్యక్రమాలు ఒకవైపు, పట్టణ ప్రజలకు వినోదాన్ని పంచే కార్యక్రమాలు మరోవైపు, అట్లాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి తగిన వసతులు కల్పిస్తూ ఉన్నాం.
ఇదే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ వసతి కూడా కల్పించాలనేది మా సంకల్పం. త్వరలోనే దాన్ని కూడా నెరవేరుస్తామని ఈరోజు, ఎందుకంటే పర్యావరణ హితాన్ని కోరుకునే నాయకుడు, అట్లాగే పచ్చదనాన్ని పెంచడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ నగర వనాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇది ఒక మోడల్గా ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకునే విధంగా భవిష్యత్తులో కూటమి పార్టీల నాయకులందరం కూడా పని చేస్తామని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మరొక్కసారి అనంతపురం జిల్లాను, ప్రత్యేకంగా రాయదుర్గం నగరవనాన్ని ప్రస్తావించినందుకు, ప్రశంసించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.